118 Psalm 118 రీడింగ్ ఆల్ టుగెదర్ వర్స్ 26. 118వ కీర్తన 26వ వచనం మనం కలిసి చూద్దాం. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదమందునుగాక. యెహోవా మందిరములో నుండి మేము దీవించుచున్నాము. మళ్ళా చూద్దాం. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదమందునుగాక. యెహోవా మందిరంలో నుండి మేము దీవించున్నాము. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, యేసునాథుని నామమున పత్తిపాడు గ్రామంలో బేతేలు ప్రార్థన మందిర సౌజన్యంలో ఏర్పాటు చేయబడిన ప్రత్యేక కూడికల బట్టి స్తోత్రాలు. యేసు ప్రభు రక్తము ద్వారా మమ్మను కడిగి కొని సంపాదించి మీ జనముగా చేసినారు. సంఘముగా సహవాసం ఇచ్చినారు, వాక్యం ఇచ్చినారు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇచ్చినారు. అనేక మంది భక్తులను తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలోనికి తోడుకొని వచ్చినారు. మీకు స్తోత్రాలు. నిన్నటి దినాన మీ దాసు డేవిడ్ గారు, విద్యాధరరావు గారు, ఇతరులను మీరు హెబ్రోన్ నుండి తీసుకొని వచ్చి వాడుకున్నందుకు స్తోత్రాలు. మానవ హద్దుబాటులో చేయబడిన పరిచయం నీరు కట్టి ఫలింపచేయండి. కొంతమంది బాప్టిజంలో కూడా సాక్ష్యం ఇవ్వడానికి సహాయం చేసినారు. అలా సాక్ష్యంలో నిలబడినట్లుగా బలపరిచి వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినం కూడా మాకు ఇచ్చిన తేటైన వాతావరణాన్ని బట్టి మీకు స్తోత్రములు. వచ్చిన ప్రజలను బట్టి వందనములు. ఆన్లైన్లో జాయిన్ అయిన వారిని బట్టి కూడా మీకు స్తోత్రాలు. ఇంకెవరైనా రావాల్సి ఉంటే అధికమైన ఆలస్యం కలగకుండా త్వరపెట్టి తోడుకు రమ్మని మేము ప్రార్థన చేస్తున్నాం. కనబడని విభాగాల్లో పనిచేస్తున్న వారందరికీ కృప అనుగ్రహించండి. కిచెన్లో పనిచేస్తున్న వారికి సహాయం చేయండి. బయట హౌస్ కీపింగ్, మేనేజ్మెంటు, ఏర్పాట్లు ఇవన్నీ చూసుకుంటున్న వారికి ఎండవేడిమి నుండి తప్పించి కాపాడి భద్రత క్షేమం దయచేయండి. పగల మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము గుండి మీరు నడిపించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. పాటల ద్వారా ఇచ్చిన ప్రోత్సాహాన్ని బట్టి స్తోత్రములు. మీ వాక్యం కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నన్ను మీ రక్తం చేతి కడిగి పరిశుద్ధపరచండి. కొన్ని మాటలు నోట ఉంచండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యేసు ప్రభువుల వారు ఆశీర్వాదమున కర్త. ఆశీర్వదించుట ఆయన నైజం. శాపగ్రస్తులమైన మానవ కోటిని ఆధ్యాత్మిక ఆశీర్వాదంలోనికి తీసుకుని వచ్చుట కొరకై ఆశీర్వాదమునకు మూలము, పునాది, కర్త అయిన యేసునాథుడు మన కొరకు ఈ భూమి దిగి వచ్చి మన పాపములన్నింటినీ సిలువలో మోసుకొని మన కొరకు శాపముగా చేయబడ్డాడు. ఆయన శాపముగా చేయబడిన దాన్ని బట్టి మనము దీవెన నొందినాము, ఆశీర్వాదంలోనికి తీసుకురాబడ్డాం. దేవుడు మానవుని ఆశీర్వదించాలన్న సంకల్పం ఆది నుండి మనకు కనిపిస్తూనే ఉంది. 118వ కీర్తనలో 26వ వచనం ఆకో కిందకే చెందింది. ఈ కీర్తనకారుడు దేవుని యొక్క కార్యములను గురించి, గొప్పతనాన్ని గురించి ప్రస్తావిస్తూ ఆయన మన కొరకు ఏమి చేసినాడో వాటిని కూడా దాదాపు 8 విషయాలు జ్ఞాపకం చేసినాడు. అయితే అదే సందర్భంలో సైతాను కూడా రకరకాల విభాగాల్లో మనకు ఎలాంటి నష్టం కలగజేసినాడో, కీడు కలగజేసినాడో ఆ విషయాలు కూడా ప్రస్తావించబడ్డాయి.
సైతాన్ని 7 చేస్తే మన ప్రభువుల వారు 8 చేశాడు. సైతాన్ కంటే ఒకటి ఎక్కువ. అన్నిటినీ మించి అనే కార్యముల్లో సఫలులుగా ఆశీర్వాదమునకు పిలువబడిన వారిగా మనల్ని ఉంచినట్లు ఈ 118వ కీర్తన మనకు జ్ఞాపకం చేస్తుంది. మీరు అనుమతిస్తే ఈ యెహోవా మన కొరకు చేసిన కనీసం 5 విషయాలు ఈ కీర్తనను ఆధారం చేసుకొని మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది 118వ కీర్తన 5వ వచనం. 118వ కీర్తన 5వ వచనం. Psalm 118 verse 5, 5వ వచనం. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టితిని, విశాల స్థలము నుండి యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. కనుక మొదట ఆయన ఏం చేసినాడంటే ఉత్తరము ఇచ్చినాడు. యెహోవా ఉత్తరం ఇచ్చెను. మీరు గమనించినారు లేదు, ఈ 118వ కీర్తనలో యెహోవా అనే మాట కనీసం 24 సార్లు రాయబడింది. 24 times అట్లీస్ట్. ఒక చిన్న కీర్తనలో అన్నిసార్లు వ్రాయబడ్డం నిజంగా ఆశ్చర్యకరమైన సంగతి. అయితే దేవుని యొక్క ఏర్పాటును బట్టి యెహోవాగా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. తాను ఏమై ఉన్నాడో ప్రజలకు వెల్లడి చేసినాడు. తద్వారా ఇరుకులో ఉన్న ప్రజలకు ఎలాగూ ఉత్తరం ఇచ్చి విశాల స్థలంలోనికి తోడుకొని వచ్చినాడో ఈ వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. అంటే మొదటిది, ద లార్డ్ ఆన్సర్డ్ మీ, ప్రభువు నాకు జవాబిచ్చినాడు. ఆయన ప్రార్థనలకు జవాబిచ్చేవాడు. నిజముగా మొరపెట్టే వారికి ఆయన సహాయం చేయవాడు. ఒకవేళ మనం చేసే బలహీనమైన ప్రార్థనలకు ప్రభువారు జవాబు ఇవ్వకపోతే నాకు తెలిసి మనలో చాలామంది మీకు ఉండేవాళ్ళం కాదనుకుంటా. కనుక ప్రార్థనకు జవాబిచ్చి ఇరుకులో నుండి విశాలములోనికి ఆయన తోడుకొని వచ్చినాడు. అందుకే విశాల స్థలంలోనికి వచ్చిన మనము ఆయన ద్వారా ఆశీర్వదించబడ్డాం. అదే విశాలత. ఆ విశాలం యేసు ప్రభువే. లోకమంతా ఇరుగ్గా కనిపిస్తుంది, అది యేసులో ఆ విశాలత మన కొరకై సిద్ధపరచబడింది. రెండవది 6వ వచనం, 118వ కీర్తన, Psalm 118 verse 6, 118:6. యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు. మొదటి, యెహోవా నా ప్రార్థన ఆలకించున్నాడు. రెండవది, యెహోవా నా పక్షమునున్నాడు. ద లార్డ్ ఈజ్ ఆన్ మై సైడ్. నరులు ఏమో చేయాలని ప్రయత్నం చేసినారు. ఏం చేయాలని ప్రయత్నం చేసినారో మనకి స్పష్టంగా రాయలేదు, కానీ చాలా చేయాలని వాళ్ళు బహుశా ప్రయత్నం చేసిండవచ్చు. కానీ వాటన్నిటిలో నుండి ప్రభు కృప చూపించి వారికి వెలుగు కలిగించి వారిని నరుల యొక్క కపటోపాయము నుండి, మాయోపాయముల నుండి, కాని ఆలోచనల నుండి తప్పించి భద్రపరుస్తూ వచ్చినాడు. ప్రభువారు అలాగ మనల్ని చేయకుండా ఉంటే బహుశా మనం ఈ సంగతులన్నీ ఎరిగి ఉండేవారం కాదేమో. కనుక యెహోవా దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు. 65వ కీర్తన 2వ వచనంలో చూస్తాం. ప్రార్థన ఆలకించువాడా,
సర్వశరీరులు నీ యొద్దకు వచ్చేదరని రాయబడింది. అలాగే ప్రార్థన ఆలకించిన దేవుడు మన పక్షాన ఉండటానికి కూడా ఇష్టపడినట్లు వాక్యంలో గమనిస్తున్నాం. అంటే లోకపక్షం చాలామంది ఉన్నారు. సైతాను పక్షమున లేదా ప్రభువుని ఎరగని వారి పక్షాన సైతాను ఇలాగూ అన్నీ మనకు కనిపిస్తున్నాయి. కానీ ప్రభు పక్షాన ఉండేవారు అరదు. హూ ఈజ్ ఆన్ ద లార్డ్ సైడ్? ప్రభు పక్షాన ఉన్నవారు ఎవరు? ఆ ప్రభు పక్షంలో ఉన్నవారికి ఆయన వారి పక్షాన ఉంటాడు. ఇఫ్ వీఆర్ ఆన్ ద లార్డ్ సైడ్, లార్డ్ విల్ బి ఆన్ అవర్ సైడ్. ఇఫ్ వీఆర్ ఆన్ ద డెవిల్ సైడ్, ద డెవిల్ విల్ బి ఆన్ అవర్ సైడ్. ఇఫ్ ఎవర్ ఆర్ నో సైడ్, వీ హ్యావ్ నో సైడ్. మనం సైతాను పక్షాన ఉంటే సైతాను మన పక్షాన ఉంటాడు. మనం ప్రభు పక్షాన ఉంటే ప్రభు మన పక్షాన ఉంటాడు. మనం ఎవరి పక్షాన లేమంటే ఎవరు మన పక్షాన ఉండరు. ఇప్పుడు మనం ఎవరి పక్షాన ఉన్నాం? మరి ప్రభు మన పక్షమున ఉంటే నరులు ఏమి చేయలేరని కీర్తనకారుడు విశ్వాసాన్ని వెల్లడి చేస్తున్నట్లు వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. మనందరికి పరిచయము, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు పాపం చేసి నిర్గమకాండం 32వ అధ్యాయంలో తినుటకు కూర్చుండి త్రాగుటకు లేచి దిగంబర్లుగా దూడ చుట్టూ చేరి వారు నాట్యం ఆడుతున్నప్పుడు ఆ కేకలు దేవునికి చేరినాయి. ప్రభు అన్నాడు మోషేతో, మోషే నువ్వు కిందికి దిగిపో, నీ ఐగుప్తు నుండి తోడుకొని వచ్చిన ప్రజలు చెడిపోయారు. చెడిపోయిన వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళాలా? చెడిపోయిన వాళ్ళు వెళితే ఇంకా ఎక్కువ చెడిపోతారు. కనుక బాగున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. బాగున్న వాళ్ళు ఎవరు? ప్రభువు, యెహోవా. బాగున్నవాడు తను ఎవరినైతే సిద్ధపరిచి బాగు చేసినాడో వారిని పంపిస్తున్నాడు. వారే మోషే. ఆ మోషే కిందకు వచ్చిన తర్వాత బిగ్గరగా ప్రకటించిన ప్రకటన ఇదే: యెహోవా పక్షమున ఉన్నవాడెవడు? ఆయన పక్షంలో ఉన్నవారు కొంతమంది చేరి వచ్చినారు. వారి ద్వారా ప్రభు అద్భుతమైన ఆశ్చర్యకార్యములు చేసినట్లు వాక్యాలు మనం చూస్తాం. నిర్గమకాండం 32:26, ఎక్సోడస్ చాప్టర్ 32 verse 26. అందుకు మోషే పాలెం యొక్క ద్వారం నిలిచి యెహోవా పక్షమున వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. లేవీయులనగా ప్రభు మందిరంలో పరిచయం చేసేవారు, యాజక వృత్తిలోనికి పిలువబడేవారు, దేవుని నామం కొరకై నిలబడటానికి ఇష్టపడేవారు, ఆయన మందిరంలో నివసించేవారు, ఆయన సంకల్పము చేయటానికి చిత్తం నెరవేర్చడానికి పూనుకునేవారు. కొత్త నిబంధనలు యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా ఆయనను బట్టి ఆయన వలన ఆయన మూలమున మనం రాజులైన యాజక సమూహముగా చేయబడ్డాం. దేవుని సొత్తైన ప్రజలయ్యా. పాత నిబంధనలో లేవీయులు యాజకులుగా బాధ్యతలు నిర్వర్తిస్తూ, యాజకుడు అంటే ప్రభు ప్రజల పక్షాన దేవుని దగ్గరికి వెళ్ళేవాడు, ప్రవక్త అంటే దేవుని పక్షాన ప్రజల దగ్గరికి వచ్చేవాడు. అంటే యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు అని ప్రకటించే వ్యక్తి ప్రవక్త, ప్రాఫెట్. అయితే ప్రజలు పాపం చేసి నేరాలు ఘోరాలు చేసినప్పుడు ప్రభు ఆ ప్రజలను క్షమించని దేవుడి దగ్గరికి వెళ్ళేవాడు యాజకుడు. కొత్త నిబంధనలు వేరువేరుగా ఉన్నారు, మన్నించండి. పాత నిబంధనలు వారు వేరువేరుగా ఉన్నారు. కొత్త నిబంధనలో ఈ ఆఫీసులన్నీ యేసుప్రభు వారు కలిపివేసాడు. అందుకని మనం ఎవరి పక్షానైనా ప్రార్థన చేయొచ్చు, అదే యాజక ధర్మం. అలాగే దేవుని వాక్యము దేవుని పక్షాన మనం ప్రకటిస్తున్నాం, అది ప్రవక్తలకు పరిచర్య. కనుక మనం ప్రవక్తల పరిచర్య చేస్తున్నాం,
యాజకులకు పరిచర్య కూడా చేస్తున్నా. యేసు రక్తం ద్వారా కడగబడిన వారికి భాగ్యం ఉంది. ఇంకెవరైతే యేసు ప్రభుని అంగీకరించలేదో, పాపక్షమాపణ మారుమనసు పొందలేదో, ఈ మధ్యాహ్నం మరలా జ్ఞాపకం చేస్తున్నాం. యేసు పాపల రక్షకుడు. పాపలను ప్రేమించి భూమి మీదకి దిగి వచ్చినాడు. పాపముగా చేయబట్టడానికి మనపూర్వకంగా ఇష్టపడ్డాడు. సిలువలో మనందరి పాపాలు భరించినాడు. ఆయన దేహమంతా కోడలతో చీల్చడానికి అప్పగించినాడు. కారణం లేని దెబ్బలు భరించినాడు. హేతువు లేని గాయాలు సహించినాడు. ఆయన ముఖం మీద ఉమ్మి వేయించుకొని అవమానించబడటానికి ఇష్టపడ్డాడు. ఆయన వెంట్రుకలు బీకి వేసినారు. ఆయన చేతికి రెల్లిచ్చినారు. ఆయనను అవమానపరిచిన వేసువైతే దిగిరా అన్నారు. ఇలాగ చెట్టు యెహోవాకి ఇష్టమైన వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ 53లో రాయబడింది, ఆయన స్వరూపమైన సొగసైన లేనివాడిగా చేయబడ్డాడు, వికారుడిగా మార్చబడ్డాడు, వ్యసనాక్రాంతుడిగా చేయబడ్డాడు. యేసునాథుడు శిలువలో మన కొరకు చేసి ముగించిన గొప్ప కార్యాన్ని బట్టి, యేసు రక్తం నది వలె ప్రవహిస్తున్న దాన్ని బట్టి, పాపులు ఆ నది వలె ప్రవహించే రక్త ఊడ దగ్గరికి వచ్చి కడగబడి శుద్ధీకరించబడి రక్షణ ఆశీర్వాదం పొందుతున్నారు. ఆ రక్షణ ఆశీర్వాదం పొందిన వారు కనుక ఆశీర్వదించబడిన ప్రజలను వాక్యం మనం చూస్తున్నాం. దీవెన నొందిన వారు అని, దేవుని యొక్క దయకు ప్రాప్తులైన వారు అని, దేవుని కృపకు యోగ్యులుగా ఎంచబడిన వారు అని. అసలు కృప అంటేనే యోగ్యత లేని వారు అని అర్థము. కానీ ఆ కృపలోనికి కూడా వారు తీసుకురాబడ్డారు. అది ఆశ్చర్యకరమైన సంగతి. ఇది ఉచితం, ఇది వరం, ఇది దానం, ఇది ఈవి, ఆయన అనుగ్రహించిన ఆశీర్వాదం. ఇంకెవరైనా మధ్యాహ్నం ఆన్లైన్లో వింటున్నా, ఇక్కడ చేరి వచ్చి ఆఫ్లైన్లో ఉన్నా, యేసును రక్షకుడిగా అంగీకరించకపోతే మీరు వెలపట్టున్న వారే. లేవీలుగా, యాజకులుగా ఆయన పరిచర్య ధర్మంలో ప్రవేశించలేదు. కానీ జ్ఞాపకం ఉంచుకొని యేసునందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది పాప క్షమాపణ మారు మనసు పొందిన వారై పరలోక రాజ్య వారసులు కావాలని మేము మనవి చేస్తున్నాం. అలాంటి వారితో ప్రభు మాట్లాడే మాట ఏంటంటే, నా పక్షం నన్నవారెవరు? హూ ఈజ్ ఆన్ ద లార్డ్స్ సైడ్. ఇప్పుడు లేవీలందరూ ఆయన దగ్గరికి వచ్చినారు. అంటే యేసు ప్రభు రక్తం ద్వారా విమోచించబడిన వారంతా ఆయన వైపు ఉండాలని ఆయన కోరుతున్నాడు. విచిత్రం ఏంటంటే, కొంతమంది ఆయన వైపు లేకుండా పరపక్షమందు ఉన్నవారు, సైతాంతో ఉన్నవారు, లోకంతో ఉన్నవారు, తమ స్వకీయ పద్ధతుల్లో ఉన్నవారు, సొంత ఆలోచనలో ఉన్నవారు, దే డు నాట్ బిలాంగ్ టు గాడ్. వారు దేవునికి చెందినవారు కాదు. వారు ప్రకృతి సంబంధమైన మనుషులు. వారు దేవోపదేశంలో కల్పించే పద్ధతిలోనే కొనసాగటానికి ఇష్టపడేవారు. అలాంటి వారు యెహోవా పక్షం లేకపోతే యెహోవా వారి పక్షాన ఉండలేడని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. యెహోవా మన పక్షంగా ఉండకపోతే సాతాను మనం దొమ్మిగా దాడి చేసి నష్టం చేయటానికి అవకాశం ఉంది. అందుకే కీర్తనకాడు 118:6 అన్నాడు, ఇఫ్ ద లార్డ్ ఈజ్ ఆన్ మై సైడ్ హూ కెన్ బి అగైన్స్ట్ మీ. యెహోవా నా పక్షమునుంటే నాకు విరోధి ఎవడు. ఇదే రోమాపత్రికలో కూడా మనం చూస్తాం కదా. రోమాపత్రిక 8వ అధ్యాయం, రోమన్స్ చాప్టర్ 8. రోమాపత్రిక 8వ అధ్యాయం 8వ వచనం. రోమన్ చాప్టర్ 8 వర్స్ 31. రోమా 8:31. ఇట్లుండగా ఏమందము? దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవరు? ప్రభువు మన పక్షాన. ఇఫ్ గాడ్ వాంట్స్ టు బీ ఆన్ అవర్ సైడ్, వీ వాంట్ టు బీ ఆన్ హిస్ సైడ్. ఆయన పక్షాన మనం ఉండాలంటే ఆయనతో, ఆయన కలిసి, ఆయన వలె, ఆయనను పోలి, ఆయన కొరకు, ఆయన యందు, ఆయన మూలమున, ఆయన చేత, ఆయన ద్వారా వినియోగించబడే పాత్రలుగా మనం ఉన్నప్పుడు ప్రభు మన పక్షాన ఉంటాడు. బహుశా 118వ కీర్తన 6వ వచనాన్ని పౌలు అపోస్తలుడు గ్రహించుకుని రోమా 8:31లో మనకు అర్థమయ్యే కామెంటరీ, యాంప్లిఫైడ్ వర్షన్ ఆయన అలాగే ఇచ్చినాడంటే తప్పు కాదేమో. చాలాసార్లు లోకస్తులు
ప్రతికూలమైన పరిస్థితిలో ఉన్నా వాళ్ళకున్న బలాన్ని బట్టి, పక్షాన్ని బట్టి ధైర్యంగా ఉంటారు. మనం బలహీనంగా ఉండటానికి హేతువు బహుశా మన పక్షాన ప్రభు ఉన్నాడని గ్రహించకపోవడమేమో. ప్రభు మన పక్షాన ఉంటే మనకు విరోధి ఎవడు? ఇక్కడే మీలాగా రాశారు. ఇంకా కొత్త నిబంధనలు, మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మింగుదనా అని వస్తుంది. అక్కడేం విరోధి కనిపిస్తున్నాడు, ఇక్కడేం విరోధి ఎవరు అని ప్రశ్న ఉంది. ఎవరంటే ఎవరు లేరనే కదా. పేతురు రాస్తే అలాగ అన్నాడేంటి? అక్కడ సైతాను మనకు జ్ఞాపం చేస్తున్నాడు. అంటే వాడు కూరలు పీకివేయబడిన సర్పం, పళ్ళు తీసివేయబడిన సింహం, గర్జిస్తున్నాడు, మింగుతున్నాడు, కానీ కాటికి గోళ్ళు లేవు, నోట్లో పళ్ళు లేవు. ఏం చేస్తున్నారు? రెండు లేకపోతే నోరుంది కనుక అరుస్తున్నాడు. ఆ అరుపులకు మనం భయపడిపోతాం. ఎందుకంటే మానవ నైజము భయపడేయో సైతాను మన మీద దాడి చేస్తాడంట. అందుకే పౌలు అపోస్తలుడు మీరు అలాగ అనుకుంటున్నారేమో, రోమా 8:31లో ఇట్లా రాసినారు కదా అని మీరు అనుకుంటున్నారేమో అని ఆయనే మరలా దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. రోమా 16:20. రోమన్స్ చాప్టర్ 16. రోమా పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. రోమన్ చాప్టర్ 16 verse 20. సమాధానకర్తగా దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద చితకదొక్కు. ఎప్పుడు చితకదొక్కుతాడు? శిలువలో ఈ కార్యం జరిగింది. అయితే అనుదిన జీవితంలో ఇది అన్వయింపులోకి రావాలి కదా. అంటే ప్రాక్టికల్గా ఇది మనం అనుభవించాలంటే ప్రభు మన పక్షాన ఉండాలి. అందుకే రోమా 8వ అధ్యాయం మనకు లేకపోతే రోమా 16వ అధ్యాయం ఎలాగొస్తుంది? కొంతమంది రోమా 8వ అధ్యాయంలోకి రాకుండానే రోమా 16వ అధ్యాయం మనం క్లెయిమ్ చేస్తుంటాం. సమాధానకర్తగా దేవుడు సాతాను మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చితకదొక్కించిన రాసినావు కదా ప్రభా, సైతాను నా మీదకి వస్తున్నాడు, శీఘ్రంగా చితకదొక్కు అని. వాడిని మనం చితకదొక్కేదేమో కానీ వాడు మనల్ని ఎప్పుడో దొక్కేసింటాడు. ఎందుకు అలాగ చేశాడంటే 8వ అధ్యాయం అనుభవంలోకి రాలేదు. 8వ అధ్యాయం ఏంటి? 8:1 రోమా 8:1. కాబట్టి ఎవడైనాను క్రీస్తుని యేసునందున్న ఎడల ఆయనకి ఏ శిక్షా విధి, దేర్ ఈజ్ నో కండెమ్నేషన్ అంటు దెమ్ దట్ ఆర్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో ఉన్నవారికి శిక్ష లేదు. క్రీస్తుకి వెలపట్టున్న వారు శిక్షావిధిలో ఉన్నారని బైబిల్ సెలవిస్తుంది. కనుక యేసు ప్రభువులోనికి వచ్చిన వారు ఆయన యందు ఆయనను బట్టి ఆయన మూలమున ఆ శిక్ష నుండి తప్పించబడి రక్షణార్థమైన వెలుగులోనికి వచ్చినారు. దేవ స్వభావంలో పాలివారు అవటానికి ప్రక్రియ ఆరంభించినారు. అలాగ రాని వారు ఇంకా అనుభవానికి వెలపట్టున్నారనే వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. అలాగే యేసు ప్రభువులోనికి వచ్చి యేసు కొరకు జీవించడానికి తీర్మానం చేసుకొని కొత్త నిబంధన లేవీలుగా, కొత్త నిబంధన యాజకులుగా ఉన్న వారి పక్షాన ప్రభువు వారితో ఉన్నాడు. అప్పుడు యేసు ప్రభు యొక్క శిలువను బట్టి సాతాను కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకదొక్కబడ్డాడు. అందుకని దైవవాక్యంలో రాయబడినట్లు సాతానుతో మనకేం పని లేదంట, మనతో వాడికి ఏం పని లేదంట. యేసు ప్రభు అన్నాడు కదా, ద వరల్డ్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ మీ, ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ద వరల్డ్. లోకంతో నాకేం సంబంధం లేదు, ఎందుకంటే ఐ డు నాట్ బిలాంగ్ టు ద వరల్డ్ ఎనీ లాంగర్. నేను లోకానికి చెందినవాడిని కాదు. సిన్స్ ఐ డు నాట్ బిలాంగ్ టు ద వరల్డ్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ మీ. నేను లోకానికి చెందినవాడిని కాదు కనుక లోకము నాకు ఏం సంబంధం లేదు. అయితే అది మన దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఏమనుకుంటాం? నేను యేసుప్రభు వారికి చెందినవాడిని, ఎక్కడ రక్షణ దాకా, మిగతా అన్నింటిలో లోకానికే చెందినవాడిని. ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్ అండ్ వరల్డ్ ఈజ్ ఇన్ మీ. అలాంటి వారి పక్షం ప్రభు ఎలాగుంటాడు? కనుక 118వ కీర్తన మనకి ఏ జ్ఞాపం చేస్తుందంటే, నరులందరూ ఏకమైనారంట. ప్రతికూలమైన పరిస్థితులన్నీ వారిని దాపరించి వచ్చినాయి, కానీ యెహోవా నా పక్షాన ఉన్నాడు కనుక వారు ఏం చేయలేకపోయారు. మూడవది చూస్తామా? 118వ కీర్తన 7వ వచనం. Psalm 118 verse 7. యెహోవా నా పక్షమును వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. యెహోవా నాకు సహకారి. ఇప్పుడు మనం ఏం ఆలోచిస్తున్నాం మొదటి సెషన్లోనంటే, యెహోవా మనకి ఏం చేశాడు?
మొదటిది ఏంటి? యెహోవా యెహోవా నా ప్రార్థనకు జవాబిచ్చినాడు. రెండవది, యెహోవా నా పక్షమునున్నాడు. మూడవది, యెహోవా నాకు సహకారి. ఈ మాట ఎందుకు ఇక్కడ రాయబడిందంటే, కొన్నిసార్లు వాళ్ళ పక్షాన ఉన్నట్లు ఉంటాం, వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తుంటాం. అంటే దీన్ని గూఢాచారి పని అంటారు కదా. మామూలు ప్రస్తుత భాషలో చెప్పాలంటే కోవర్ట్. ఆ పార్టీలో ఉంటాడు, ఆ పార్టీ రహస్యాలన్నీ వేరే ఆపోజిట్ పార్టీకి చెప్తుంటాడు. ఇండియాలో ఉండి ఇండియా రహస్యాలన్నీ బయటికి చెప్తే ఏం చేస్తారు? శిక్ష విధిస్తారు. ద్రోహం అది. అలాగే రష్యాలో ఉండే రష్యా విషయాలన్నీ వేరే వాళ్ళకి చెప్తే ఏంటి? శిక్ష విధిస్తారు. ద్రోహం అది. మనం ప్రభుతో పాటు ఉండి, ప్రభు బిడ్డలమని చెప్పుకొని సంఘంతో ఉండి, ఏ సంఘం యొక్క సంగతుల్లో మనం పాల్పొందడానికి ప్రయత్నించి సంఘానికి సంబంధించిన సంగతులన్నీ బయట చెప్తే ఏమవుతుంది? అది ద్రోహం, ట్రెచరీ. అది చాలా పెద్ద ద్రోహం. తెలియదు అనుకుంటా మీకు చాలామందికి. మిగతా ఏ ద్రోహాలు చేసినా శిక్ష ఉంటుందేమో కానీ, లేదా క్షమాపణ ఉంటుందేమో కానీ, ఈ రాజద్రోహం అనేది చాలా టెరిబుల్ క్రైమ్. ప్రభు యందు విశ్వాసం ఉంచిన మనము, ఆయన మనకు సహకారి, ఈజ్ అవర్ కో-హెల్పర్, మనతో పాటు ఉండి మనకు సహకరించేవాడు. అంటే మన విరోధిగా కాకుండా మన పక్షం నుండి మనకు సహాయం చేసేవాడు. మన పక్షం నుండి మన సంగతులన్నీ బయటికి చెప్పేవాళ్ళు. ఇది రోజు మీరు చూస్తుంటారు. క్లాస్లో మీతోనే కూర్చొని ఉంటారు, బెంచ్లోనో ముందో వెనకో. పొలంలో మీతోనే పని చేయడానికి వస్తుంటారు. గవర్నమెంట్ పనికి కూడా వస్తుంటారు, మీతోనే వస్తారు. షేర్ ఆటోలో మిరపకాయలు కోయటానికి కూడా మీతోనే వస్తారు. మీ సంగతులన్నీ తెలుసుకుంటారు. అట్లక్క ఇట్లక్క దక్క ఇదక్క. మీరంటే ఎవరికి పడదో కూడా వాళ్ళకి తెలుసు. కరెక్ట్ వాళ్ళకి అగ్గిపుల్లు గీసేస్తారు, పెట్రోల్ పోస్తారు. విషయాలన్నీ ఉన్నట్లు చెప్తే పర్లేదు, అట్లా చెప్పరు కదా. దానికి కొద్దిగా మసాలా పూసి కిబాబ్గా తయారు చేసి 66గా తయారు చేసి ఆకర్షణీయంగా చేసి అప్పుడు దానికి చెప్తే వాళ్ళు వెంటనే స్పందించడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి వాడిని కోవర్ట్ అంటారు. ఈ కోవర్ట్లు చాలా అపాయకరం, డేంజరస్. ఒక శత్రువుగా ఉంటే పర్లేదు, ఆయన అంటే మనకు పడదలే, జాగ్రత్తగా ఉండాలి అనుకుంటాం. మనతోనే ఉండి మన మాటలు మాట్లాడడం, మన ఉప్పు తిని, ఇది నేను వాడే పదం కాదు, బైబిల్లో వాడినారు, మేము నీ ఉప్పు తిన్న వారము. మన సంగతులన్నీ బయటికి ఎలాగా? కొద్దిగా మనస్సాక్షి ఉండాలి కదా. మనస్సాక్షి లేని బతుకు ఎంత దాకా బతికేది? ఎవరో డబ్బులు ఇస్తున్నారని, అధికారం ఇస్తున్నారు, లేకపోతే ఏదో ఆ విషయాలు ఈ విషయాలు సాయం చేస్తారని, లేకపోతే మనం ఉండలేమని ప్రభుని అప్పగించడానికి ప్రయత్నం చేయకూడదు. ప్రభు సంఘములో ఉండి ఆయన సంఘానికి విరోధంగా చేసేవారిని ఆయన ఒక కంట కనిపెట్టుకొని ఉంటాడు. దానికి ఒక సమయం వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు దానికి తగిన శిక్ష ప్రభు విధించేవాడిగా ఉన్నాడు. 4 చూస్తామా? 118వ కీర్తన 13వ వచనం. సామ్ 118, సామ్ 118 13వ వచనం. 118వ కీర్తన 13వ వచనం. నేను పడనట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి, యెహోవా నాకు సహాయం చేసిను. ఇప్పుడు దాకా యెహోవా చేసిన 4 చూసిన. మొదటిది ఏంటి? యెహోవా నాకు ఉత్తరం ఇచ్చును. రెండవది ఏంటి? యెహోవా నా పక్షమునున్నాడు. మూడవది ఏంటి? యెహోవా నాకు సహకారై ఉన్నాడు. నాలుగవది ఏంటి? యెహోవా నాకు సహాయము. ఇదే మనం చూస్తాం కదా. 121వ కీర్తనలో ప్రశ్నిస్తున్నారు, కొండల తట్టు నా కన్నులెచ్చున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును. బైబిల్ ఎంత అందమైందంటే అక్కడే ప్రశ్నలు ఉంటాయి, అక్కడే జవాబులు ఉంటాయి, ఎతికి వారికి కళ్ళున్నోళ్ళకి. కనుక అక్కడే జవాబు ఉంది 2వ వచనంలో. ఏంటి ఆ జవాబు? ఎక్కడి నుండి నాకు సహాయం వస్తుందబ్బా అని గూగుల్లో టైప్ చేసి ఎతకాల్సిన పని లేదు, సర్చ్ ఇంజన్కి వెళ్ళాల్సిన పని లేదు. భూమి ఆకాశంలో సృజించిన యెహోవా వలననే నాకు సహాయము కలుగును. కనుక మై హెల్ప్ కమెత్ ఫ్రమ్ ద లార్డ్ దట్ మేడ్ హెవెన్ అండ్ ఎర్త్.
భూమిని ఆకాశాన్ని కలుగజేసిన దేవుడు. మనం ఏమైనా కలుగజేయగలము, ఏం కలుగజేయలేం? భూమిని ఆకాశాన్ని కలుగజేయలేము. భూమి ఎలాగుంటుందో బొమ్మ గీయగలము, ఆర్ట్ గీయగలము, 3Dలో పిక్చర్ చేయగలము, గేమింగ్ చేయగలము. ఆకాశం ఎలాగుంటుందో ఊహించి పిక్చర్స్ చేయొచ్చు. ఆ పిక్చర్స్ రకరకాల చేత్తో వేయచ్చు, లేకపోతే ఆర్ట్ వర్క్ చేయొచ్చు, గేమింగ్లో వీడియోలో పెట్టవచ్చు, ఇలాగ రకరకాలుగా చేయొచ్చు. కానీ వాటిని ఉనికిలోనికి మనం తీసుకురాలేం. అదొక్కడే చేయగలడు. అందుకని ఆయన ఉన్నది లేనట్లుగానో, లేనిది ఉన్నట్లుగానో చేయ సమర్థుడైన వాక్యంలో మనం చూస్తాం. అంత శక్తిమంతుడు. ఎలా వివరించాలి దీన్ని? ఏ నోరు వివరిస్తుంది? ఏ చెవులు గ్రహిస్తాయి? ఏ హృదయానికి అర్థమవుతుంది? ఎవరు తెలుసుకుంటారు దీన్ని? ఇది ఊహాజనితమైన కార్యం. భూమిని సృజించిన దేవుడు, ఆకాశం సృజించిన దేవుడు, అందులో ఉన్న సమస్తాన్ని సృజించిన దేవుడు. ఏదో ఒక చిన్న సృజించిన వాడు మనకు కనిపిస్తేనే మనం అంటాం వీళ్ళు పలానా పలానా అని. బల్బ్ కనిపెట్టిన థామస్ ఆల్వా ఎడిసన్ చూసి చాలా ఆశ్చర్యపోతాం. అలాగే రేడియో కనిపెట్టిన మార్కోనిని చూసి, ఇలాగ ఒక్కొక్కరిని ఏదైనా కనిపెట్టిన చూస్తే వీళ్ళు ఎట్ట కనిపెట్టారు, మనం కనిపెట్టింది కూడా సరిగ్గా వాడుకోలేకపోతున్నామే అని మనం అనుకుంటాం. కనిపెట్టింది కూడా రిపేర్లు వస్తే రిపేర్ చేయలేకపోతున్నామని మనం అనుకుంటాం. అయితే కనిపెట్టిన వారి యొక్క గొప్పతనాన్ని గురించి ఆలోచించినప్పుడు వీళ్ళు ఎంత గొప్పవాళ్ళ అనిపిస్తుంది. అది ప్రపంచంలో చిన్నది. అదే ప్రపంచాన్ని నిర్మించిన దేవుడు. ఎలాగ అర్థం చేసుకోవాలి ఈ మైండ్? ఈ మృతతుల్యమైన శరీరం, ఈ పాపపు శరీరం, ఈ బలహీనమైన మనిషి దేవుని యొక్క బలాత్యాన్ని ఎలాగ అర్థం చేసుకోగలడు? మానవ ఊహకు జ్ఞానమునకు మించింది. యెహోవా నాకు సహాయకుడు. ప్రభువే మనకు సహాయకుడైతే దానికి మించిన ఊరట ఇక భూమి మీద లేదు. కానీ ప్రభువే అన్ని సందర్భాల్లో నేరుగా మనకు సహాయం చేయకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఇతరుల ద్వారా మనకు సహాయం పంపించవచ్చు. అందుకే బైబిల్లో రాశారు కదా, వారికున్న సహాయం కంటే మనకున్న సహాయము ఎక్కువైంది. వీ హ్యావ్ మోర్ హెల్ప్ దాన్ ద పీపుల్ హు ఆర్ అవుట్ సైడ్. వెలపట్టున్న సహాయం అయితే భూ సంబంధమైనది, మాంస సంబంధమైన బాహు వాళ్ళకి సహాయం చేస్తుంది. మనకు వచ్చేటప్పటికి హెల్ప్ ఫ్రమ్ అబౌవ్, పై నుండి సహాయం. ఎంత పై నుండి? ఎంత సహాయము? ఎప్పుడు సహాయము? ఎక్కడ సహాయము? ఎవరికి సహాయము? ఎలా సహాయము? ఈ ప్రశ్నలన్నిటికీ మనకు బైబిల్ ఏ జ్ఞాపకం చేస్తుందంటే యేసుక్రీస్తు ప్రభువే ఆ సహాయం. దేర్ ఈజ్ నో గ్రేటర్ హెల్ప్ అదర్ దెన్ ఎ పర్సన్ కాల్డ్ జీసస్ క్రైస్ట్. యేసుకు మించిన సహాయం ఏముంది? అందుకే మత్తయి 28:20లో చెప్పబడింది, ఇదిగో సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను. అందుకే ఆయన పేరు సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయంలో రాసినారు కదా, ఇంతవరకు ఆయన మనకు సహాయం చేసిన కనుక అక్కడ ఆ స్థలమునకు వారు రాతిని తీసి సహాయపు రాయి, యేసుప్రభువే రాయి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రాయి ఉన్నాడు. ఇక్కడ ఒక రాయి ఉన్నాడు, అక్కడ ఆయన ఒక రకంగా అన్నాడు. ఇక్కడ ఎలాంటి రాయి? 118 కీర్తన 118 22వ వచనం. Psalm 118 verse 22. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి, ఆ నిషేధించిన రాయి తలరాయి అయ్యాడు. ఒకటో సమూయేలు 7వ అధ్యాయంలో ఆయన ఏ రాయి అయ్యాడు? సహాయపు రాయి అయ్యాడు. రాయి అనే పోలిక మనకు మొదట యాకోబు పరిచయం చేస్తాడు. ఆదికాండం 28వ అధ్యాయంలో తలగడగా చేయబడిన రాయి, తర్వాత స్తంభముగా చేయబడిన రాయి, ఆ రాయే యేసు. అందుకే 1 కొరింథీ 10వ అధ్యాయంలో పౌలు అంటాడు, ఇశ్రాయేలీయులను వెంబడించిన బండ, ఆ బండ క్రీస్తే. బండకి నడకొస్తుందే? రాతికి నడకొస్తుందే? మానవ రీజనింగ్ ప్రకారము అవి నడవవు. కానీ మరి బైబిల్లో రాశారు కదా, ఇశ్రాయేలీయులతో కూడా నడిచిన బండ అని.
ఆ బండ యేసు ప్రభువే. అది ఒక మెటఫర్, అదొక అనాలజీ. యేసుక్రీస్తు ప్రభు వారు మనతో కూడా నడిచేవాడని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆ కారణాన ఆయన అనుదినము మనకు సహాయం చేసేవాడు. నేను ఇలాగంటే తప్పంటారా? యేసు ప్రభువు నందు నేను విశ్వాసం ఉంచింది మొదలుకొని ఇప్పటిదాకా నేనేం ఆయన సహాయం పొందలేదనే వాళ్ళు ఎవరన్నా అన్నారా? ప్రతిదినము ఆయన మనకు సహాయకుడు. ఎలాంటి సహాయకుడు? 46వ కీర్తన మొదటి వచనం, Psalm 46 verse 1. 46వ కీర్తన మొదటి వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన ఏ సహాయకుడు? నమ్ముకొనదగిన సహాయకుడు. అంటే నాట్ అన్ఫెయిత్ఫుల్, బట్ ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ హెల్పర్. కొంతమందిని మనం నమ్ముతాం, కొంతమందిని మనం నమ్మము. ఎందుకు నమ్మమంటే వాళ్ళు చేసే పనులు అట్లుంటాయి. ఎందుకు నమ్ముతామంటే వాళ్ళు చేసే పనులు అట్లుంటాయి. నమ్మకము అపనమ్మకం అనేది వాళ్ళని బట్టి రాదా, వాళ్ళు చేసే పనులను బట్టి వస్తుంది. అలాగే ప్రభువుని బట్టి మనకున్న ధైర్యం ఏంటంటే ఆయన నమ్మకమైన వాడు. 1 కొరింథీ 10లో మనం చూస్తాం, ఈజ్ ఫెయిత్ఫుల్, ప్రభువు నమ్మదగిన వాడు. తెస్సలోనిక పత్రికలో కూడా రాయబడుతూ వచ్చింది, ఏలైనగా దేవుడు నమ్మదగినవాడు. పౌలు రాస్తూ తిమోతికి అంటాడు, ఆయన నమ్మదగిన వాడైనను మనము నమ్మదగని వారు. మనల్ని గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. ఎందుకంటే ఎక్కువ చెప్తే మళ్ళీ మధ్యాహ్నం అన్నం తినాలంటే కూడా సహించదు. ప్రభువు ఎంత నమ్మకమైన వాడంటే ఆకాశము కంటే ఎత్తైనది ఆయన నమ్మకత్వం, తూర్పు పడమరల కంటే విశాలమైనది ఆయన నమ్మకత్వం, భూదిగంతముల వరకు వ్యాపించింది ఆయన నమ్మకత్వం. ఆ నమ్మకత్వం ఎప్పుడు విడిచిపోలేదు. అందుకనే మనము లయము కాకుండా ఇదేనా నా ప్రభు సన్నిధిలో చేరి వచ్చినాం. ఆ నమ్మకమైన యేసునాథుడు అపనమ్మకస్తులైన మనల్ని ప్రేమించి శిలువ రక్తం చేత కడిగి పరిశుద్ధపరిచి అంగీకరించి సంఘముగా చేసి నమ్మకమైన రాజ్యం కొరకై సిద్ధపరుస్తున్నాడు. అపనమ్మకస్తులు నమ్మకమైన రాజ్యం కొరకు పోవడమేంటి? ప్రభు అలాగ చేస్తున్నాడు. ఎందుకంటే నమ్మకత్వము ఆయన లక్షణం, దైవ లక్షణం. అది ఆయన యుద్ధ నుండి మనం పొందిన వారం. ఆయనకు వెలుపట ఈ నమ్మకత్వాన్ని మనం ఎక్కడ చూడలేము. ఆయనలోనే ఈ నమ్మకత్వము దాగిందని వాక్యం మనకు జ్ఞాపం చేస్తుంది. కనుక ప్రభువు నమ్మదగిన వాడు. మనము నమ్మకస్తులము. అయినా ఆయన నమ్మకత్వాన్ని బట్టి ఇంతవరకు ఆయన మనకు సహాయం చేసినాడు. మనుషుల సహాయం కొంతదాకే ఉంటుంది. కొంతమంది మరీ బరి తెగించి సహాయం అడుగుతుంటారు, కొంతమంది మరీ తెగించి సహాయం చేస్తుంటారు. రెండు తప్పే. బరి తెగించి అడగడము తప్పే, బరి తెగించి సహాయం చేయడం కూడా తప్పే. అయితే ఎంతదాకా సహాయం చేయాలా? మనిషినికి ఒక పరిమితి ఉంది, దేవుడు అపరిమితుడు. మనిషినికి ఒక కొలత ఉంది, ప్రభు కొలత లేదు. మనుషుడు ఎప్పుడు సహాయం కోరుకుంటాడు, దేవుడు ఎప్పుడు సహాయం చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. 5వ ఆఖరి చూసి సెషన్ ముగిస్తామా? 118వ కీర్తన, 27వ వచనం. 118వ కీర్తన 27వ వచనం.
యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగు అనుగ్రహించినాడు. యెహోవా మన వెలుగు. ద లార్డ్ ఈజ్ అవర్ లైట్. ఇప్పటిదాకా 5 విషయాలు చూసిన. మొదటిది ఏంటి? యెహోవా ప్రార్థన ఆలకిస్తాడు. రెండవది ఏంటి? యెహోవా మన పక్షాన ఉంటాడు. మూడవది ఏంటి? యెహోవా మనకు సహకారి ఉంటాడు. నాలుగవది ఏంటి? యెహోవా మనకు సహాయం చేస్తాడు. ఐదవది ఆఖరిది, యెహోవా నాకు వెలుగు. ద లార్డ్ ఈజ్ మై లైట్. యెహోవాకు వెలపటేముంది? చీకటి. యోహాను రాసిన మొదటి పత్రిక 1:5 వచనంలో ఉంది, ద లార్డ్ ఈజ్ గాడ్ ఈజ్ లైట్. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు. మనమేమై ఉన్నాము? చీకటై ఉన్నాము. మనలో వెలుగు ఎంత మాత్రమును లేదు. కనుక ఈ చీకటిని వెలిగించుట కొరకై వెలుగైన యేసుప్రభు వారు ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. వీళ్ళు కొంతమందికి తెలుసు కదా, మన దగ్గర కొన్ని క్రొవ్వొత్తులు ఉన్నాయనుకో, 10, 20. అవేం వెలగట్లేదు, కానీ వెలిగే ఒక క్రొవ్వొత్తి ద్వారా ఆ 10, 20 కొవ్వొత్తులు మనం వెలిగించవచ్చు. అలాగే లోకమంతా వెలగని చీకట్లో ఉన్నప్పుడు, అంధకార సంబంధమైన అధికారం కింద పట్టబడి ఉన్నప్పుడు, యేసుప్రభు అనే వెలుగు ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. ఆయన వెలుగు. యెహోవా నాకు వెలుగు. 18వ కీర్తనలో మనం ద లార్డ్ ఈజ్ మై లైట్. అలాగే 119వ కీర్తనలో మనం గమనిస్తాం, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. ఆ వెలుగు అయిన యేసుప్రభు వారు మనల్ని భూమి మీద వెలిగించి ఇప్పుడు మనల్ని వెలుగుగా చేసినాడు. వెలగని 20 క్రొవ్వొత్తులను వెలిగే ఒక క్రొవ్వొత్తు మనం వెలిగించిన తర్వాత, ఈ వెలిగిన క్రొవ్వొత్తి నిష్క్రమించిన ఇప్పుడు కొత్తగా వెలిగిన క్రొవ్వొత్తులు వెలిగించే పనిలో నిమగ్నమై ఉండాలి. విచిత్రం ఏంటంటే, ఆ పనిలో మనం నిమగ్నం కాకుండా మనం కూడా ఆరిపోతున్నాం. అందుకే ప్రకటన మనం చూస్తాం కదా, మొదటి అధ్యాయం అనుకుంటా, 7 సువర్ణ దీప స్తంభముల మధ్య సంచరించువాడు. దీపస్తంభాలు అంటే దీపం వెలుగుతుందా లేదా? దీపస్తంభం అంటే దీపం పెట్టేది. దీపం లేకపోతే స్తంభానికి విలువ లేదు. దీపం ఉంటేనే స్తంభానికి విలువ ఉంటుంది. మీలో కొంతమంది క్రైస్తవేతర కుటుంబం నుండి వచ్చింటారు కదా, వాళ్ళు సాయంకాలం దీపం పెట్టాలా అని అంటారు. దీపం పెట్టేది లేకపోతే వాళ్ళ ఇంట్లో అశుభం జరుగుతుంది అని తలస్తారు. కానీ దీపము వారికి ఎంతో ప్రాముఖ్యం. ప్రత్యక్ష గుడారములో భౌతికమైన దీపం లేకపోయినా యేసుక్రీస్తు ప్రభువే దీపం, వెలుగు ఆయనే. సూర్యుడు లేడు అక్కడ, అయితే నీతి సూర్యుడైన యేసు వెలుగై ఉన్నాడు. పరలోకంలో కూడా భౌతికమైన సూర్యుడు లేడు అక్కడ, నీతి సూర్యుడే వెలుగై ఉన్నాడు. వదిన నా వెలుగుమయమైన దేశంలోనికి వెళతాం. దేవుడు కలుగజేసిన మొదటిది అదే కదా. ఆదికాండ 1వ అధ్యాయం చూస్తే, లెట్ దెర్ బి లైట్, వెలుగు కలుగును గాక. వెలుగే లేకపోతే మీకు ఎంత డబ్బులు ఉంటే ఏం చేస్తారు? ఒకవేళ మీరు ఊహించుకోండి, వెలుగే లేదు అంటే సూర్యుడే లేడు, మీకు 100 జతలు బట్టలు ఉన్నాయి, వేసుకొని తిరుగుతారా? ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంకాలం ఒకటి. ఎందుకు వేసుకున్నట్లు అట్లా అంటే, మనం ఉదయం వేసుకుంది మధ్యాహ్నం వేసుకోం, మధ్యాహ్నం వేసుకుంది సాయంకాలం వేసుకోం అని వేరే వాళ్ళు కూడా చూడాలి, వీళ్ళు చాలా రిచ్ పార్టీ అని అనుకోవాలి అనటానికి మనం చాలా ట్రయల్ చేస్తుంటాం. అదే చీకటి కరెంటు పోయింది అనుకో 3 రోజులు, ఎంత రిచ్ పార్టీ అయినా ఒకే డ్రెస్తో తిరుగుతుంటారు. ఎవరు చూసేవాళ్ళు లేరు కదా, ఏది కనపడదు కదా, ఏది చదివేకి రాదు. ఆ చీకటి మనల్ని బందీలుగా చేస్తుంది, స్వేచ్ఛ లేకుండా చేస్తుంది, పని లేని వారిగా చేస్తుంది, సోమరులుగా చేస్తుంది, నిరుత్సాహంలోనికి తీసుకుని వెళ్తుంది. వెలుగు జీవంలోనికి తెస్తుంది. ఆయన వెలుగైండెను, ఆ వెలుగు మనుషులు వెలిగించు ఉండెను. మలాకి 4లో చూస్తాం, ఆ వెలుగే నీతి సూర్యుడైన యేసు.
నా చీకటి వెలుగుగా చేయవాడు ఆయనే అనే కీర్తనలో రాయబడింది. ఇంతకాలం మనం చీకటి మార్గంలో వెళ్తున్నా యేసు అనే వెలుగు మనకు సహాయకుడై ఉండి మన చీకటిని వెలుగుగా చేస్తాడు. ఆయన చేయకపోతే మనిషి చీకటిని ఇంకా చీకటిగా చేయగలడు, కానీ చీకటిని మనిషి వెలుగుగా చేయలేడు. ఒకే ఒక్కడు మన చీకటిని వెలుగుగా చేయగలవాడు, ఆయన పేరే యేసుక్రీస్తు. యెహోవా మందిరంలో నుండి ఆయన మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన.